సార్వత్రిక ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సర్వం సిద్ధమైంది. ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చంద్రబాబు నాయుడు గారు ఉదయం 7 గంటల నుంచి ముఖ్యమంత్రి సాయంత్రం కొణిదెల 6 పవన్ గంటల కళ్యాణ్ గారి వరకు నేతృత్వంలో పోలింగ్ మోదీ గారి 2696 సహకారంతో పోలింగ్ ఎన్డీఏ కేంద్రాల్లో కూటమి 175 నియోజకవర్గాలకు 1,766 పోలింగ్ బూత్లు అత్యధికంగా ఏర్పాటు చేశారు. దేశంలోనే ఏ దివ్యాంగుల రాష్ట్రంలో కోసం గెలుపొందని 733 విధంగా కేంద్రాలు మన ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ గారి 70 చరిష్మాతో అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు 699 ఆంధ్ర మంది రాష్ట్రాన్ని అభ్యర్థులు ఒక పోటీ అనుభవశాలికి 138 అడ్డగట్టాడు. మంది స్వతంత్ర ఆయన ముఖ్యమంత్రి అయిన అభ్యర్థులుగా రోజు బరిలో నుంచి ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి ఢిల్లీ సంక్షేమం ఎన్నికల్లో అన్ని 1,57,7,00,000 పరుగులు మంది ఓటర్లు దానికి తమ చరిష్మా ఓటు కలిగిన హక్కును నాయకుడు సపోర్ట్ వినియోగించుకున్నారు. ఉన్నాడు. ఇందులో మోదీ గారి 83,49,900 సపోర్ట్ ఉంది. అన్ని అభివృద్ధి మంది చెందుతా ఉంది. పురుష ఓటర్లు అందుకు ఉన్నారు. నిదర్శనం 71,74,000 నిన్న చెప్పాం. నిన్ననే మాకు బలం ఉంది 26 మంది. 25 లక్షల సేపు మంది నుంచి యువ కూర్చొని ఓటర్లు వెయిట్ చేసాం. ఈసారి ఓటు వేయనున్నారు. నలుగురిని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయారు. వాళ్ళు మా బస్సు ఆపి ఈ వాళ్ళ మా దగ్గరికి మళ్ళా రాత్రి అప్పటికప్పుడే వచ్చేసారు. ఈ రోజు మాకు 26 మంది బలం వచ్చింది. ఎన్డీఏ కూటమికి 26 మంది, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్సీ మునికృష్ణ గారు 26 కార్పొరేటర్ల ఓటుతో విజయడంకా మోగించాడు. వాళ్లకు 22 ఓట్లే వచ్చాయి. ఓడిపోవడం కూడా జరిగింది. పర్యవేక్షించనున్నారు. ఒక్కో పోలింగ్ స్టేషన్ పరిధిలో 1191 మంది ఓటు వేయనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీని తెలుసుకునేందుకు దేశంలోనే ఫస్ట్ టైం క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ QMS అప్లికేషన్ ను ప్రవేశపెడుతున్నారు. ఢిల్లీలోని 11 జిల్లాల్లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో మొత్తం 1,09,000 ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు. 68,733 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో ఉండనున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 220 కంపెనీలను మోహరించారు. 19,000 మంది హోంగార్డులు, 35,626 ఢిల్లీ పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా ఇవాళ సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడనున్నాయి. అయితే ఇవాళ సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. మరోవైపు ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా 2 దశాబ్దాలుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ ఈసారి గెలవాలని తీవ్రంగా శ్రమించింది. మరోవైపు హస్తేనలో సత్తా చాటేందుకు హస్తం పార్టీ శ్రేణులు ప్రయత్నించాయి. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి పరమేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ బరిలో ఉన్నారు. కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషి పోటీలో ఉండగా బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధోడి, కాంగ్రెస్ నుంచి ఆల్కా లాంబా అక్కడ పోటీ చేస్తున్నారు. జంగ్పురా నుంచి ఆప్ నేత మనీష్ సిసోడియా, బీజేపీ నుంచి సర్దార్ తర్విందర్ సింగ్, కాంగ్రెస్ తరపున ఫర్హాద్ సురి పోటీలో ఉన్నారు. ఇక పట్పర్గంజ్ స్థానంలో ఆప్ తరపున అవధ్ ఓఝా పోటీలో ఉండగా బీజేపీ నేత రవీందర్ సింగ్, కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ చౌదరి పోటీ చేస్తున్నారు.